డాక్టర్ సుబ్బారావు షగండి, ఇండో యూకే అవియా క్లినిక్ లో ఇంటర్వెన్షనల్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. ఈరోజు మనతో స్రవంతి గారు ఉన్నారు. స్రవంతి గారు 6 వీక్స్ కిందట క్లినిక్ వచ్చారు. చాలా సివియర్ నెక్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎడమ చెయ్యి నొప్పితో వచ్చారు. అప్పుడు స్కాన్ చేసినప్పుడు తనకి డిస్క్ ప్రొలాప్స్ ఉన్నట్టు తెలిసింది. C5-6 లెవెల్లో. అది C6 నర్వ్ రూట్ ని కంప్రెస్ చేస్తూ ఉంది. సో తను చాలా పెయిన్ లో ఉన్నారు. ఆ రోజు ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేసి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఎస్పెషల్లీ అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ కి సిటీ గైడెడ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అది ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శేషు గారికి స్రవంతి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ప్రొసీడెడ్. సో ఆ రోజు మనం అది చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు 6 వీక్స్ ఫాలో అప్ అపాయింట్మెంట్ వచ్చారు. ఒకసారి స్రవంతి గారు ఎలా ఉన్నారో ఒకసారి కనుక్కున్నాం. స్రవంతి ఎలా ఉన్నారు? చేసాక బాగా డిఫరెన్స్ వచ్చింది. కేర్ తగ్గింది టైంలో. నేను అన్నింటినీ బాగా చేస్తూ ఉంటున్నాను. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆపరేషన్ ఎక్కకుండా ఒక జస్ట్ ఇంజక్షన్ వల్ల పెయిన్ తగ్గడం చాలా బాగుంటుంది. సరే, మీరు ఈ ఇంజక్షన్ చేయించుకోవడానికి ముందు ఎలాంటి ట్రీట్మెంట్స్ గురించి మీకు ఐడియా అవుతాయి? వెళ్ళేది కూడా ఫస్ట్ కూడా ఇలా ఉంటుందా అనేది కూడా లేదు, ఐడియా లేదు దాని గురించి. అయినా ఇప్పుడు నేను ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు తగ్గింది. సో నాకు చేయడానికి. శేషు గారు, మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు స్రవంతి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, విజయవాడ చూడాలి అని చెప్పారు. మీరు హైదరాబాద్ లో ఉంటారు. సో ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి అని మీకు ఎందుకు కాన్ఫిడెన్స్? ఈ టైప్ అనేది ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఆ విధంగా ప్రొసీడ్ అవ్వగలిగాం ఫస్ట్. అదర్వైజ్ మేము ఇప్పటివరకు ఏం బోన్ ఏది ప్రాబ్లం అయింది అనుకున్నాం, కానీ రేడియల్ ఇంజెక్షన్స్ తో ప్యూరిఫై చేసుకోవచ్చు వితౌట్ సర్జరీ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ ఓన్లీ మీ ఈవెన్ ఎడ్యుకేటర్స్ ఆల్సో చదువుతాం. సో ఇప్పుడు అంటే చాలా మందిలో ఏంటంటే ఒకసారి ఒకరి దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మల్టిపుల్ పీపుల్ దగ్గరకు వెళ్ళి సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవడం, లేకపోతే కరెక్టా లేదా సర్జరీ చేయించుకోవాలేమో అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో చెప్తుంటారు కదా. అలా మీరు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కానీ అలాంటి ఉద్దేశం కూడా రాలేదు. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. జరిగిన ప్రాసెస్ బట్టి మాకు అర్థమైన దాన్ని బట్టి మీతో ట్రీట్మెంట్ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు దాన్ని బట్టి వీఆర్ కంఫర్టబుల్లీ వీఆర్ హ్యాపీ విత్ దట్. అందుకని సెకండ్ ఒపీనియన్ అనేది వెళ్ళలేదు. దట్టు మీరు వెళ్ళే రోజు చెప్పారు 1 వీక్ 2 వీక్స్ పే చేయండి, ఆ తర్వాత మీకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఏదైతే మనం డిస్కస్ చేసాం ఇంజెక్షన్ చేసిన తర్వాత సేమ్ ఇంపాక్ట్ వీఆర్ లుకింగ్. సో అలాంటప్పుడు ఇంకొక అప్రోచ్ అవసరం లేదు. ఇంపాక్ట్ ఉంది, ఏదైతే డిస్కస్ చేసామో ఏదైతే చెప్పారో అది మీకు కనిపిస్తుంది గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది. ఇంకా నో క్వశ్చన్ కాదు సెకండ్ ఒపీనియన్ అంటారు అనేది. కానీ స్రవంతి మీరు చాలా పెయిన్ లో ఉన్నారు కదా అప్పుడు చేయించుకున్నప్పుడు. తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్ కొంత పెయిన్ రిలీఫ్ ఉన్నా ఇంకా పెయిన్ ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా వరీ అవ్వలేదా? ఇది తగ్గుతుంది ఈ ఇంజెక్షన్ తోనే నేను వెయిట్ చేయాలి, చాలా పేషెంట్ గా వెయిట్ చేశారు మీరు. ఇంకా అయ్యో తగ్గలేదు, నేను ఇంకేదైనా చేయాలేమో అని ఆతృత పడకుండా 6 వీక్ లో అవుతుంది అన్నట్టు నేను డిఫరెన్స్ చూస్తున్నాను. తగ్గుతూ ఉంది. సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు, ఓకే క్యూర్ అవుతుంది ఇది అని చెప్పి. ట్రీట్మెంట్ చేసే దగ్గర మీరు క్లారిటీ ఇచ్చారు. ఇనిషియల్ గా ఈ ప్రాసెస్ ఇంత టైం పట్టింది, ఇప్పుడు నేను చేయగానే 2 డేస్ మీకు మెస్మరైజింగ్ తగ్గిద్ది అని చెప్పలేదు. ప్రాసెస్ ఇది స్లోగా ఇంపాక్ట్ వస్తా ఉన్నది, కంగారు పడుతుంది. ట్రీట్మెంట్ పనిచేస్తుంది అనేది క్లియర్ గా తనకు అర్థం. సో దట్ ఈస్ ద రీజన్ అప్రోచ్ సెకండ్. మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు స్టెరాయిడ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మీరు చాలా మంది మిమ్మల్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయించుకున్నారా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అడిగారు. దాని గురించి చెప్పండి కొంచెం. స్టెరాయిడ్ ఎక్కించుకున్నాను, అది అలా చేశాను, మళ్ళీ ఎక్కించాలి కదా లైఫ్ లో ఒకసారి కాదు, రిపీట్ అవుతూ ఉంటుంది అని అన్నాను. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇక ఒకటి సరిపోతుంది అవసరం లేదు. సో క్యూర్ అయిపోయింది. మీ ద్వారా చూసే వాళ్ళకి నేను దీని గురించి అవగాహన కల్పించాలని ఆ క్వశ్చన్ అడిగాను. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ ఏంటంటే
మనం ఎక్కడైతే ఇంజెక్ట్ చేస్తామో ఆ ఏరియాలోనే ఉండి ఆ లోకల్ గా ఉన్న ప్రాబ్లమ్ ని తగ్గిస్తాయి. సో అది టాబ్లెట్స్ లాగా మల్టిపుల్ డేస్ తీసుకున్న దానికి ఇలా ఒక ఇంజెక్షన్ ద్వారా చేస్తున్నారు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రీమ్లీ లో. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఒకటి ఉంది. ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ కొంతమందికి ఆపరేషన్ అవసరం లేకుండానే నొప్పిని తగ్గించి క్యూర్ చేస్తుంది అనేది 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడటం ఈ రోజు జరిగింది. బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కంప్లీట్ గా క్యూర్ అయ్యారు, మీరు బాగున్నారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అడిగారు, ఫ్రెండ్స్ అడిగారు యాక్చువల్. అంటే ఎంతో మందికి మెడ నొప్పి చాలా కామన్ ఉంటుంది, ఎక్విటీ బ్లాక్స్ చాలా కామన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాగా మినిమలీ ఇన్వేజివ్ గా ఇలా ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ తో చిన్న ప్రొసీజర్స్ తోనే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీకు అవ్వటం చాలా థ్యాంక్ యూ. సర్జరీ ఈజియెస్ట్ మెథడ్ లో అయిపోయింది. వీఆర్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ.